కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు వెలసిన భూలోక వైకుంఠమైన తిరుమలకు వెంకటాచలం అనే పేరు కూడా ఉందన్న విషయం తెలిసిందే. కానీ తిరుమలను ఆదివరాహ క్షేత్రం అని కూడా అంటారు, తెలుసా? అంతేకాదు, శ్రీవారి దర్శనం కంటే ముందుగానే స్వామివారి పుష్కరిణి పక్కన ఉన్న శ్రీ లక్ష్మీ వరాహస్వామి వారి దర్శనం చేసుకోవాలని బ్రహ్మాండ పురాణంలో వివరించి ఉంది. ఈ కథనంలో వెంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహస్వామిని దర్శించుకోవడానికి గల కారణాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రథమ దర్శనం వరాహస్వామిదే. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరూ శ్రీనివాసుని దర్శనం కన్నా ముందు ఆది వరాహస్వామిని దర్శించుకోవాలని స్కంద పురాణంలోని వైష్ణవ ఖండం నుంచి గ్రహించిన వెంకటాచల మహత్యంలో వివరించి ఉంది. వరాహస్వామిని దర్శించుకోకుండా శ్రీవారిని దర్శించుకున్న ఆ ఫలితం ఉండదని అంటారు. ఈ నియమం వెనుక ఉన్న కారణాలు ఏంటో చూద్దాం. వైకుంఠం నుంచి అలిగి భూలోకానికి వచ్చిన లక్ష్మీదేవిని వెతుకుతూ విష్ణుమూర్తి భూలోకానికి చేరుకుంటాడు. శ్రీనివాసునిగా అవతారం స్వీకరించి శేషాచల గిరుల్లో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. లక్ష్మీదేవి ఆకాశరాజు కుమార్తె పద్మావతిగా పెరుగుతుంటుంది. గొల్లవాని ద్వారా అతని ఉనికిని ప్రకటితం చేసిన శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని పరిణయం చేసుకోవడానికి ముందే తిరుమల చేరుకొని వకులామాత ఆశ్రమంలో ఉండేవాడు. ఆశ్రమ ప్రాంతంలో అప్పటికే తపస్సు చేసుకుంటున్న వరాహస్వామిని శ్రీనివాసుడు కలుసుకున్నాడు. కొంతకాలం తర్వాత పద్మావతి అమ్మవారిని కళ్యాణం చేసుకున్నాక తిరుమలలోనే స్థిర నివాసం ఏర్పరచుకోవాలని వరాహస్వామి వారి దగ్గర కాస్త స్థలం అరువుగా తీసుకున్నారు. వెంకటేశ్వరుడు తిరుమలలో శ్రీనివాసుడు వెలసి 5000 సంవత్సరాలవ్వగా అప్పటి వరకు తిరుమల శిఖరం వరాహస్వామి సొంతమై ఉండేది. అప్పట్లో వరాహస్వామి వద్ద శిఖరంపై 100 చదరపు అడుగుల స్థలాన్ని బహుమతిగా తీసుకున్నాడు వెంకటేశ్వర స్వామి. దానికి బదులుగా శ్రీనివాసుడు వరాహస్వామికి ఒక వరం ఇచ్చాడు. అదేమిటంటే, తన కోసం వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకురావాలని, లేని పక్షంలో వారి తిరుమల యాత్ర అసంపూర్ణం అవడమే కాకుండా శ్రీవారి దర్శన ఫలం కూడా దక్కదని వరాహస్వామికి వరం ఇచ్చాడు శ్రీనివాసుడు. ఆనాటి నుంచి ప్రథమ దర్శనం శ్రీ వరాహస్వామిదే. తిరుమలలో వెలసిన తొలి దైవం వరాహస్వామి కావడం చేతనే వెంకటాచలం వరాహ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయువ్య మూలలో తూర్పుముఖంగా శ్రీ వరాహస్వామి ఆలయం ఉంది. వెంకటేశ్వర స్వామికి ఇక్కడ స్థలం ఇచ్చినందుకు వరాహస్వామికి తొలి దర్శనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేట్లు తామ్రపత్రం రాగి రేకు పైన శ్రీ వెంకటేశ్వర స్వామి రాసి ఇచ్చాడు. ఈ తామ్రపత్రం మీద బ్రహ్మీ లిపిని పోలిన అక్షరాలు చెక్కి ఉంటాయి. అలాగే శ్రీవారు వరాహస్వామికి బకాయి పడిన విషయం కూడా ఆ రాగి రేకు మీద రాసి ఉంటుంది. భక్తులకు కరువైన భాగ్యం గతంలో ఈ రాగి రేకును హారతి టికెట్ కొన్న భక్తులకు హారతి సమయంలో చూపించేవారు. కాలక్రమేణా భక్తుల రద్దీ పెరగడం వలన వరాహస్వామి విశిష్టతను ఆ రాగి రేకును చూపించే సమయం ఆచార్యులకు ఉండడం లేదు. అయితే మన పూర్వీకులలో ఎవరో ఒకరు ఈ రాగి రేకు తప్పకుండా చూసే ఉంటారు. ఏది ఏమైనా భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకుంటే ఆ శ్రీనివాసుడు సంతోషిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఒకవేళ వరాహస్వామిని దర్శించుకోకుండా కానీ భక్తులు తిరుమల నుంచి ఇంటికి తిరిగి వస్తే ఆ యాత్రా ఫలం దక్కదని చెబుతారు. కనుక తిరుమల శ్రీవారి దర్శించుకునే ప్రతి భక్తుడు వరాహస్వామి దర్శనం చేసుకుంటూనే శ్రీవారి దర్శనం సంపూర్ణ సిద్ధిని కలిగిస్తుంది.